హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి బొంబాయి రవ్వతో స్వీట్. చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో నేను మొత్తం కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండీ తీసుకుని దాంట్లో ఒక స్పూన్నర నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసి అది కొంచెం వేడయ్యే వరకు వేడి చేసిన తర్వాత నేను జీడిపప్పు, బాదం పప్పులు మొత్తం కూడా ఒక 2-3 స్పూన్లు తీసుకుని అవి బాగా వేయించుకున్నాను నేతిలో. చూడండి, ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేగించుకోవాలి. వేగిన తర్వాత అవి వేగుతూ ఉండగా నేను ఒక గిన్నెలో వేడి నీళ్ళు అనేవి ఒక కప్పు పిండికి 2 కప్పులు లేదంటే 3 కప్పులు వేడి నీళ్ళు బాగా వేడి చేసి బాదం పప్పులు, జీడిపప్పులు వేగిన తర్వాత దీంట్లో నేను 1 కప్పు మాత్రమే బొంబాయి రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వ డ్రై ఫ్రూట్స్ వేపిన నెయ్యిలోనే మొత్తం కూడా దోరగా స్టవ్ మంటలో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా తిప్పుతూ కొంచెం వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత నేను వేడి నీళ్ళు కాసి పెట్టుకున్నాను కదండి, ఆ వేడి నీళ్ళు మొత్తం కూడా 1 కప్పు బొంబాయి రవ్వకి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. చిన్న గ్లాస్తో వాటర్ తీసుకుని అవి వేడి చేసి రవ్వ అనేది ఉండలుగా కట్టకుండా బాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోస్తూ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం మనం ఆరెంజ్ కలర్ ఫుడ్ కానీ లేదా లెమన్ నీళ్ళు, బొంబాయి రవ్వకి ఫుడ్ కలర్ కానీ అదే కప్పుతో వేసేసి బాగా కలుపుకోవాలి. మాత్రమే కలర్ వేయకపోయినా పర్వాలేదు. మంచి కొలతగా స్వీట్ అనేది కొంచెం రెడీ అవుతుంది. యాలకుల పొడి కూడా వేయాలి. యాలకుల పొడి కూడా వేస్తే మంచి టేస్ట్, స్మెల్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం అయిన తర్వాత మరొక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. బాగా కలిపిన తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా ఫ్రై చేసి పెట్టాను కదండి, అవి మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం కూడా ఒకసారి కలుపుకొని తీసేసుకోవటమే. ఇంతేనండి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా పిల్లలకి స్వీట్స్ తినాలనిపించినా, మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు ఇలా 5 నిమిషాల్లో రవ్వ కేసరి అనేది చక్కగా రెడీ చేసి మనం పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంతే, చాలా బాగుంటుంది. చూడండి, చాలా మెత్తగా చాలా టేస్ట్గా కూడా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.